భార్యాభర్తలు ఇద్దరు కూడా ఉన్నారు. వారికి ఒక ఇద్దరు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలు. అటువంటి సందర్భంలో ఆ ఒక ప్రాపర్టీ ఉంది. ఆ ప్రాపర్టీ భార్యాభర్తలు ఇద్దరికి జాయింట్ రిజిస్ట్రేషన్‌తో ఉంది. అటువంటి సందర్భాల్లో తండ్రి మరణించాడు. ఇప్పుడు కేవలం తల్లి పేరు మాత్రమే ఆ ప్రాపర్టీ ఉంది. వాళ్ళకి ఇద్దరు పిల్లలు, ఇద్దరు అబ్బాయిలు అందరికి కూడా పెళ్ళిళ్ళు అయిపోయాయి. ఇప్పుడు ఈ ప్రాపర్టీ ఎలా వస్తుంది? దీనికి ఆస్తి హక్కు వస్తుందా? ఇదొక రకమైన డౌట్ వస్తుంది. అంటే ఇవన్నీ కూడా ఆస్తి హక్కు మీద రకరకాల రిలేటెడ్ క్వెషన్స్ వస్తుంటాయి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, జాయింట్ రిజిస్ట్రేషన్ సందర్భాల్లో అంటే అమ్మ, నాన్న ఇద్దరి పేరు మీదుగా ప్రాపర్టీ జాయింట్‌గా ఉండేటప్పుడు, జాయింట్ రిజిస్ట్రేషన్ జరిగింది. ఆ ప్రాపర్టీ ఉండేటప్పుడు ఈ ప్రాపర్టీ వీళ్ళకి ఎలా సంక్రమిస్తుంది? ఆస్తి వారసత్వం ఎలా వస్తుందంటే తండ్రి చనిపోయినటువంటి ఏదైతే భాగం ఉంటుందో ఆ భాగం మీద మాత్రమే వాటా వస్తుంది. తల్లి ఇంకా బతికుంది కాబట్టి తల్లి యొక్క భాగంలో వాటా వచ్చే అవకాశం లేదు. ఎందుకు? ఇది వాళ్ళ యొక్క సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీలో అమ్మా నాన్న ఇద్దరు కలిసి సంపాదించుకున్న ప్రాపర్టీలో నాన్నగారు కాలం చేశారు. అమ్మ మాత్రం ఇంకా లైవ్‌లో ఉన్నప్పుడు ఏదైతే చనిపోయినటువంటి నాన్నగారు ఉన్నారో అతని యొక్క ప్రాపర్టీలో మాత్రమే లీగల్ హెయిర్స్ ప్రకారం అందరికీ సమాన వాటా హక్కు వస్తుంది. బతిగా ఉన్నటువంటి భార్యకి కూడా లీగల్ హెయిర్ హక్కు ఉంటుంది. ఇప్పుడు భార్యాభర్తలు కలిసి ఒక ప్రాపర్టీ కొనుక్కున్నారు. జాయింట్ రిజిస్ట్రేషనే ఉంది. ఓకే. జాయింట్ రిజిస్ట్రేషన్ సందర్భంలో తండ్రి గారు మరణించారు. ఇప్పుడు ఈ ప్రాపర్టీ ఎలా వస్తుంది అంటే తల్లి బతికున్నప్పుడు సందర్భంలో ఈ తల్లి యొక్క ప్రాపర్టీ మీద ఇప్పుడు ఆస్తి యొక్క అడిగే అవకాశం లేదు. ఇక మిగిలిన పార్ట్ ఎవరిది? ఆ పార్ట్‌లో నాన్నగారు చనిపోయారు కాబట్టి ఆ ప్రాపర్టీలో నాన్నగారు చనిపోయిన భాగంలో మాత్రమే వీళ్ళందరికీ హక్కు వస్తుంది.